హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే మా బాబు సబ్బులతో ఆడుకుంటున్నాడు. వీడియో బాగుంది కదా అని చెప్పేసి నేను కూడా షూట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా అయితే సోప్స్ అన్నీ కవర్లో వస్తాయి కదా, ఇంకా దేవాంశ్ ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడని చెప్పేసి వాడు ఒకసారి తీసి పెట్టాడు. ఇంకా తీసి పెడితే ఇంకెందుకులే మళ్ళీ దాంతో పెట్టేసేయడం అని చెప్పేసి పైన పెట్టేశాను. ఇంకా పెట్టేస్తే ఇంకా వాడు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాడో అప్పుడు సో మొబైల్ చూడడం కంటే ఇది కొంచెం బెస్ట్ కదా, అందుకోసమని చెప్పేసి నేనైతే ఇంక అప్పుడప్పుడు ఇలా ఆడిపిస్తూ ఉంటాను. కాసేపైనా మొబైల్ అనేది అవాయిడ్ చేసి సో బాబు ఇలా కొంచెం ఏదైనా కానీ యాక్టివిటీ లాగా చేస్తూ ఉంటాడు. ఏదైనా హౌస్ లాగా కానీ చిన్నది హట్ కానీ అలా చేస్తూ ఉంటాడు. సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఇంకా ఏమన్నా మొబైల్ ఏమన్నా పిక్చర్స్ అలా చూపి ఇలా చేసేయి అని చూపిస్తూ ఉంటాను. ఇవే కాదు కొన్ని పేపర్స్ అలాంటివి కూడా ఇస్తానన్నమాట. ఏమన్నా కట్ చేసుకొని చెయ్యి అని చెప్పేసి బాబు ఇలాంటివి చేస్తూ ఉంటే కొంచెం మొబైల్ అనేది అవాయిడ్ చేసి సో ఇలాంటి క్రియేటివిటీ అనేది వస్తుందని చెప్పేసి యాక్చువల్గా ఈ సోప్స్ అన్నీ మామూలుగా కొంచెం బీజీలకి ఎక్కువ అవసరం అవుతాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఒకేసారి ఎక్కువ ఒక బాక్స్ అయితే తీసుకొస్తాను. ఎందుకంటే బాక్స్ మీద అయితే నాకు కొంచెం తక్కువ కాస్ట్ అయితే పడుతుంది. సో అందుకోసం అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు కొంచెం తక్కువైనాయి, అప్పుడైతే ఇంకా ఎక్కువ పట్టేటివి. సో తెచ్చుకున్నప్పుడు బాబు ఇలా ఆడుకుంటూ ఉంటాడు. సో మామూలుగా యాక్చువల్గా అయితే ఇంట్లో బెడ్ మీద వేసి ఒక్కోసారి నేను చూడకపోతే ఏదన్నా పప్పు గుత్తి కానీ అవి తీసుకొని దంచుతూ ఉంటాడు. అలా మాత్రం చేయకు, ఇలా చెయ్యి అని చెప్పేస్తే కనుక ఇంకా బాబు అప్పటి నుంచి అలా దంచకుండా ఇలా ఆడుకోవడం అనేది స్టార్ట్ చేశాడు. ఏదైనా కానీ మన చేతుల్లోనే ఉంటుంది. సో మనం ఎలా చెప్తే కనుక వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. సో వాడు ఎప్పుడైతే సోపులతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడో అప్పుడే స్టాప్ చేసిండే. కొంచెం టైంని కూడా బాబు సెల్ ఫోన్లోనే మునిగిపోయేవాడు. కొంచెం సెల్ ఫోన్ నుంచి కొంచెం బయటికి తీసుకొని రావడానికి నేనైతే కనుక ఇలా చేశానన్నమాట. సో ఇవే కాదు పేపర్స్ ఇంకా కొన్ని క్రియేటివిటీస్ ఉన్నాయి దేవాన్స్ దగ్గర, అవన్నీ చూపిస్తాను. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని మా డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొస్తాను. అవి తీసుకొచ్చి చదువుకోవడం కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వీటి మీద ఉంటుంది కదా పిల్లలకి. సో అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి వేపిస్తూ ఉంటాను. అండ్ ఇదైతే సండే ఆఫ్టర్నూన్ అనమాట. సో ఆఫ్టర్నూన్ నేనైతే కనుక ఇంకా పీజీలకైతే పిల్లలకైతే కనుక ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నాను. ఇంకా టుడే చికెన్ కాబట్టి చూడండి పన్నీర్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు పన్నీర్ రైస్ అనమాట వెజ్ వాళ్ళకి. సో వెజ్ వాళ్ళకి పన్నీర్ రైస్, ఇంకా నాన్ వెజ్ వాళ్ళకైతే కనుక చికెన్ బిర్యానీ చేసామన్నమాట. సో అది కూడా వీడియో అయితే తీసాను, చూపిస్తాను చూడండి. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే. సో ఇది మొత్తం అయిపోయింది, ఫుల్గా ఉంది. సో అప్పుడైతే చాలామంది ఒకేసారి వచ్చారు, అందుకే ఇంకా నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇదైతే కనుక లాస్ట్‌లో కొంతమంది వీడియో తీసుకుంటానంటే ఓకే అని చెప్పారు. సో అందుకే నేనైతే వీడియో తీశాను. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా షేర్ చేసి చూసుకోమని చెప్తారంట వాళ్ళంట. అందుకే అప్పుడప్పుడు కొంచెం వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను. లాస్ట్ సండే కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేశాననమాట. సో ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీలో వేస్తానో చూడండి. కొంతమంది పీసెస్ అయితే ఎక్కువ కావాలంటారు, కొంతమంది అయితే తక్కువ కావాలంటారు. సో ఎక్కువ కావాలనే వాళ్ళకు ఒక 5-6 పీసెస్ అయితే వేస్తాను. అది కొంచెం బిర్యానీ పీస్ అనమాట, కొంచెం లావుగానే ఉంటుంది. అండ్ కొంచెం తక్కువ తినే వాళ్ళకి వాళ్ళ ఇష్టం అనమాట, ఎన్ని పీసెస్ అడిగితే. మ్యాక్సిమం అయితే ఒక 4 పీసెస్ అయితే ఉంటాయి. సో ఇంకా వాళ్ళకి మళ్ళీ టైం వచ్చినప్పుడు ఒక 1 పీస్ 2 పీస్ అలా వేసి ఇంకా పంపించేస్తాను. మ్యాక్సిమం 1 టైమే వస్తారు, 2 టైమ్స్ అయితే రాదనమాట. ఏదో ఇంకా చాలా తక్కువ, ఏదో ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ ఉంటే 1 ఆర్ 2 మెంబర్సే వస్తారు. ఫస్టే కావాల్సినంత పెట్టించేసుకుంటారు. సో ఎందుకంటే నేను అక్కడే ఉంటాను, కావాలంటే పెట్టించుకోమని చెప్తాను, ఓకే అని చెప్పేస్తారనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా వాళ్ళని చూడండి, ఆల్మోస్ట్ అంతా పైకెళ్ళి టీవీస్ కానీ మొబైల్ కానీ చూసుకుంటూ తింటూ ఉంటారు. ఎందుకంటే ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా ఎప్పుడు అంతే. కనీసం ఇక్కడైనా కానీ కాసేపు ప్రశాంతంగా తిందామని చెప్పేసి ఇలా తింటూ ఉంటారు. సో నేనైతే ఇంకా అన్నీ షూట్ చేశాను. సో మా వాళ్ళదంతా ఇంకా కాసేపు షూట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకొన్ని డ్రెస్సెస్ అవన్నీ వాష్ చేశాను, వాషింగ్ మిషన్కి వేసాను అనమాట. సో అవన్నీ ఇప్పుడు నేను పైకెళ్ళి సో ఎండబెట్టాలి. సో అందుకోసం అని చెప్పేసి లిఫ్ట్ దగ్గర అయితే వచ్చేసాను.
ఇక ఇప్పుడు చూడండి నా బాధ. ఈ తిరుపతి కొండ అనమాట. సో, హైట్‌గా ఉంటాయి స్టెప్స్. యాక్చువల్‌గా అయితే ఇంకా నాకు కొంచెం మామూలుగా లిఫ్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా కష్టమయ్యేది. సో, ఇంకా పైకొచ్చాను. ఇంకా పైకొచ్చి ఇంకా క్లైమేట్ అయితే ప్రెజెంట్ అయితే కొంచెం పర్వాలేదు, మీడియంగానే ఉంది. ఇంకా కాసేపు ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియో అయితే గనుక నేను ఈవినింగ్ నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం పడింది. నా బట్టలన్నీ తడిసి ముద్దయిపోయి ఉంటాయి. ఇంకా వదిలేసాను. ఎప్పుడు నేను ఉతికేసినా కానీ ఇలాగే అవుతుంది. ఇంకా నాకు అర్థమైపోయింది. జస్ట్ యూనిఫామ్ ఒక్కటి కొంచెం తెచ్చుకుంటే మార్నింగ్కి సరిపోద్దని అనుకుంటున్నాను. ఏదైతే అదైంది. రేపు ఈవినింగ్ లోపు కొంచెం మళ్ళీ కొంచెం డ్రై అయితే కొన్నైనా తెచ్చుకొని ఫోల్డింగ్ వేసుకొని ఎత్తి పెట్టుకోవాలి. అంతేనండి. ఎప్పుడైనా కానీ డ్రెస్సెస్ ఇలా వేస్తే ఇలాగే అవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మేమైతే అస్సలు చెప్పలేము. ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేను. ఎప్పుడు ఎండ కాస్తుందో చెప్పలేను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళిపోయినా కానీ మొత్తం తడిసిపోతాయి. అంత క్రిటికల్‌గా ఉంటుంది సిచ్యువేషన్ ఇక్కడ. అండ్ ఇదైతే గనుక ఈవినింగ్. సో, బయటికి వెళ్ళాను. బాబుకి షార్ప్నర్ కావాలి. మార్నింగ్ స్కూల్ ఉంది కదా అంటే సో, బయటికెళ్ళి వచ్చాక చూడండి అవుట్ సైడ్ అయితే వర్షం పడి ఎలా ఉందో. అండ్ ఇప్పుడైతే ఇంకా అన్నం అయితే చేశాను. ఇంకా నైట్ పీజీలోకి అన్నం అయితే చేశాను. ఇంకా ఆఫ్టర్నూనే రసం చేశాను కాబట్టి అవి ఉన్నాయి. సో, దాంతో పాటు పప్పు, మూంగ్ దాల్ కూడా ఉంటుంది. అవి 2 కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ కూడా చేయలేదు. కొంచెం బిజీ. పూజ చేద్దాం అనేసరికి కొంచెం వేరే వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాను. ఇంకా మధ్యలో వచ్చేసి నాకేమైందంటే ఇంకా పని పడింది. ఇంకా దేవాంశు ఇల్లంతా గలీజ్ చేశాడు. కొంచెం అదంతా కసువు అయన్నీ దోసుకొని ఇంకా బాబునైతే కనుక కూర్చోబెట్టుకొని బాబుకు కొంచెం ఎగ్జామ్ ఉంది, ఆన్లైన్ ఎగ్జాము. సో, అదంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ మేడంకి వాట్సాప్లో అయితే అప్లోడ్ చేయాలి. కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట వీకెండ్స్ ఇక్కడ. సో, అవన్నీ చూసుకోవాలి. ఇంకా రేపు స్కూల్ ఉంది కదా, మరి బాబు ఒక 20 మార్క్స్ అయితే రాస్ అవుతాడు. సో, అందుకోసం అని చెప్పేసి అవన్నీ చూసుకున్నాను. అండ్ ఇందాకే డ్రెస్ మార్చావు కదా అక్క అంటే యాక్చువల్గా ఏమైందంటే సైడ్ కొంచెం డ్రైనేజ్ ఇది పైప్ అయితే కొంచెం బ్లాక్ అయింది. అదంతా క్లీన్ చేశాను. అప్పుడు కొంచెం డ్రైనేజ్ వాటర్ అంతా మీద పడ్డాయి. ఫుల్గా స్మెల్ వస్తుంది. అందుకే రైడ్ చేసేటప్పుడు శారీ కట్టుకున్నాను. మార్నింగ్ అయితే స్నానం చేసి ఇంకా ఇవన్నీ తీసేసి నేను ఇప్పుడైతే డ్రెస్ వేసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇంకా ఈవినింగ్ కంపల్సరీ పూజ చేసేదాన్ని. ఇంకా ఈరోజు అయితే ఇంకా టైం లేక ఇంకా స్కిప్ చేశాను. ఇంకా నైట్ లేట్ అవుతుంది కదా, పిల్లలకి చపాతీ చేయాలి. సో, అందుకోసం అని చెప్పేసి అవన్నీ చేస్తున్నాను. ఇంకా ఈలోపు ఈ గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి. ఈవినింగ్ మళ్ళీ చపాతీలు అవన్నీ వేయడానికి మామూలుగా అబ్బాయి వస్తాడు కదా, వంట అబ్బాయి. సో, తన కోసం ఈ గిన్నెలు ఇవన్నీ కడిగి పెట్టేసేయాలి నేను. సో, కడిగి పెట్టేస్తే తను వచ్చి ఫాస్ట్గా వేస్తాడనమాట. సో, దానికోసమని కడిగి పెట్టేస్తున్నాను. వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు కొంచెం బాగా అలవాటైంది. వాయిస్ ఓవర్ అయితే కొంచెం క్లారిటీగా ఇవ్వగలుగుతున్నా. సో, ఫస్ట్‌లో కంటే ఇప్పుడు నాకేంటంటే ఈ హాట్ బాక్స్ కడగాలంటే చాలా కష్టమండి. చాలా పెద్దది. అందులో షింకులో కూడా పట్టదనమాట. నాకైతే భలే విసుగొచ్చేది. ఎప్పుడైనా తిని వాష్ చేయాలంటే ఏదో చపాతీ అలాంటివైతే కొంచెం క్లాత్ పెట్టి తుడిచేస్తే సరిపోద్ది. కానీ ఈరోజైతే ఉప్మా చేశాము. అందుకే అది ఇంకా మరి గలీజ్‌గా ఉంది. అలాంటప్పుడు ఇంకా నేను తీయాల్సిందే. ఇంకా అందుకే కడగాల్సొచ్చింది. లేకపోతే గనుక చపాతీ అయితే గనుక అంతగా ఏముండదు. జస్ట్ ఒక క్లాత్ అయితే తీసుకొని క్లీన్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా మిగతాటివి చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కడిగేసుకొని ఇంకా నైట్‌కి అయితే చపాతీ పిండి అయితే గనుక ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నైట్ మేము ఎప్పుడు అన్నం ఎక్కువగా లైక్ చేయనండి. ఇంకా ఎప్పుడు చపాతీ ఇవే తింటాము. చాలా తక్కువ తినడం అన్నం అయితే. ఇప్పుడైతే ఇంకా నేను ఏదో డైట్‌లో ఉన్నాను కదా, సో, నైట్‌కి నా ఫుడ్ ఏంటంటే దోసకాయ, క్యారెట్, ఒక బనానా, ఒక యాపిల్ అండి. ఒక చపాతీ తింటే ఒక హాఫ్ చపాతీ కానీ లేదంటే గనుక ఒక చపాతీ కానీ అలా తినేస్తాను. ఇంకా అంతే నా ఫుడ్. ఇంకా అక్కడికే నాకు పొట్టంతా ఫుల్ అయిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ తినలేను. ఇంకా నాతో పాటే కొన్ని కట్ చేస్తే గనుక యాపిల్స్ అవన్నీ మా హస్బెండ్ దేవాంశు ఇంకా పెద్ద బాబు అయితే గనుక తీసుకొని తింటాడనమాట. అందుకే వీళ్ళు కొంచెం ఫిట్‌గా ఉంటారు. చిన్న బాబే కొంచెం బయట తిండి ఎక్కువగా తిని అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా పెద్ద బాబుకైతే అలాంటివి ఏమి ఉండవు.
దేవుడి దయ వల్ల బాగానే ఉంటాడనమాట. కొంచెం హెల్త్ గురించి కేర్ అయితే తీసుకుంటాను. ఎప్పుడు బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ఏదైనా కావాలంటే చేసి పెడతాను. అందుకే కొంచెం బాగుంటుంది. ఇంకా ఈ గిన్నెలు ఇవన్నీ తోమేసరికి నాకైతే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక 5 టైమ్స్ అయితే తోమాను. అయినా గానీ ఇంక ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఈ వీడియోస్ అయితే గనుక మ్యారేజ్ అయిన అమ్మాయిలైతే గనుక చూస్తూ ఉంటే గనక వాళ్ళకి అర్థమవుతుంది నా బాధ అంటే ఏంటో. పైగా ఇంకా పీజీ కాబట్టి ఇంకా అక్కడ గిన్నెలు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా! అవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత నేనైతే గనుక ఎక్కువైతే ఏం కొననండి. సో, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతాను. ఇంకా ఏమైనా గానీ మనం బయటికెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఔట్ సైడ్ ఫుడ్ తింటాం గదా! ఎంత కంట్రోల్ చేసుకున్నా గానీ బయట ఫుడ్ అయితే అప్పుడప్పుడు తింటూ ఉంటాం గదా! సో, అప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ వస్తాయి. ఇంకేమైనా ఫుడ్ నాకు గిన్నె తక్కువ వచ్చాయనుకో, ఇంకా వాటిలో స్టోర్ చేస్తాను. ఇంక వాటిలో పెట్టేసి బయట పెట్టేస్తాను. అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది గదా! అందుకే ఇంకా పీజీలకైతే గనుక ఎక్కువైతే గిన్నెలు కొనమండి. ఎందుకంటే స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేస్తాయి. అది కొంచెం పెద్ద మైనస్ అయింది. అందుకోసమే చాలా తక్కువ ఇంట్లో గూడా నాకైతే చాలా తక్కువ ఉండేది. ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళు తీపిచ్చినటియే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. అవి వాడుకుంటే సరిపోతుంది. అంతే ఇంకేం కొనను. నాకు తెలిసి ఏదైనా ఫెస్టివల్స్ అలాంటివి వచ్చినాయంటే ఇంకా చాలా కష్టం. ఏమైనా తోమాలన్నా గానీ. సో, అందుకోసమని చెప్పేసి జస్ట్ మనకు అవసరమైనవి పెట్టుకుంటే సరిపోద్దని ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడే ఉన్నాను గదా! ఎలక్ట్రానిక్ సిటీలో. అప్పుడు మా ఇంట్లోటివన్నీ కలిపేస్తే ఒక పెద్ద సంచికైనాయి. గిన్నెలన్నీ కలిపేస్తే ఒక పెద్ద సంచికైనాయి. గ్యాస్‌తో కూడా కలిపి ఇంక అంతేనండి. ఇంక మా బట్టలన్నీ ఒక 2 బ్యాగ్స్ అయినాయి. ఇంగ అంతే. ఇంగ మిగతాటివన్నీ ఇక్కడొచ్చే చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివన్నీ వాడుకునేదాన్ని. ఇంకా ఏమి ఎక్కువగా వాడుకోలేదు. జస్ట్ ఇంకా మాకు తినడానికి మాత్రమే చిన్న చిన్న ప్లేట్స్ అవి కూడా ఒక 2 ప్లేట్సే తెచ్చుకున్నాము. అందుకే ఎప్పుడైనా గానీ అవాయిడ్ చేస్తాను. ఏమైనా కొనాలంటే డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి. సో, ఇప్పుడైతే నైట్ అనమాట. నైట్ అయింది. నైట్ 6:45 అలా అయిందనమాట. నేనైతే ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక చపాతీనే తింటాం కదా! ఆల్మోస్ట్ అయితే పెద్ద బ్యాగ్ అయితే ఒక 5 కేజీ బ్యాగ్ అయితే తెచ్చుకుంటాను గోధుమ పిండి. ఇంకా ఈరోజైతే ఇంకా అవైలబిలిటీ లేదని చెప్పేసి చిన్నదే తెచ్చుకున్నాను. ఇంకా చిన్నది తెచ్చుకొని ఇంకా ఇప్పుడైతే నేనైతే గిన్నెలో పెట్టేసి ఇంకా కలిపేస్తున్నాననమాట. ఏం లేదండి. నేనైతే గోధుమ పిండిలో ఏమి యాడ్ చేయను. కొంతమంది అయితే గనుక ఒక చిటికెడు సోడా పొడి వేస్తారనమాట పొంగుతాయని. నేనైతే అస్సలు యాడ్ చేయను. జస్టు గోధుమ పిండిలో లైట్‌గా కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ అవి 2 మాత్రమే యాడ్ చేస్తాను. ఇంకా ఏం యాడ్ చేయను. ఇంకా మొత్తం వాటర్ ఏసి ఇంకా మొత్తం మిక్స్ చేస్తాను అంతే. ఇంకా నాకు అప్పటికే ఇంకా 6:45, 7 అవుతుంది. గిన్నెలన్నీ పెట్టేసాను బయట. ఆ టెన్షన్ ఏం లేదు. పూజ చేయాలని అనుకున్నాను. ఇంకా ఈలోపు మా హస్బెండ్ వచ్చాడు. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంకా నాకు కొంచెం పని తక్కువైంది. ఇంకా మా హస్బెండ్‌కి ఆఫీస్ వర్క్ ఏదో ఉంది. ఇంకా టుమారో మండే కదా! సో, అందుకే అవన్నీ చూసుకుంటున్నాడు. ఇంకా ఈలోపు నేను చపాతీ అవన్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టి తినిపించేసాననమాట. సో, నేనైతే గనక ఒక కీర దోసకాయి అదైతే వీడియో తీయలేకపోయాను. ఒక క్యారెట్ అలా జస్ట్ అవి మాత్రమే తీసుకున్నాను. సో, ఈ బండ అప్పటినుంచి ఉందనమాట. నేనైతే ఫుడ్ చేసే అప్పటినుంచి 1 ఇయర్ ఒక 5 మంత్స్ బ్యాక్ నేనే కదా పీజీలోకైతే ఫుడ్ చేసేది. సో, ఇలాగే చేసేదాన్ని చపాతీ పీజీకందు. సో, ఎప్పుడైనా తక్కువొస్తే గనుక పీజీలోకి నేనే ప్రిపేర్ చేస్తా అనమాట. సో, ఎందుకంటే ఎప్పుడైనా అన్నీ నేర్చుకుండాలి. సడన్‌గా కుక్ అయితే వెళ్ళిపోతే మాకు చాలా కష్టం కదా! సో, అందుకే అన్నీ నేర్చుకున్నాను నేను. ఒక 1 ఇయర్ వరకు నేనే చేశాను పీజీ మొత్తానికి ఫుడ్డు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.